ఉమా వ్లాగ్స్ అండ్ స్టోరీస్. అండ్ అందరికి అందరు ఎలా ఉన్నారు? ఇంకా ఈ వ్లాగ్ అయితే బొడ్రాల పండుగ గురించి 3వ రోజు అన్నమాట. ఫస్ట్ 2 రోజుల గురించి ముందు వ్లాగ్ లో చెప్పాను కదా. ఇంకా 3వ రోజు అయితే ఇలా జరుగుతుంది. ఇంకా పొద్దుగాలనే అన్ని పనులు అందరు కలిసి కంప్లీట్ చేసేసుకొని ఫస్ట్ దేవుని దీపం పెడతారు. దేవునికి భక్షాలు ఎక్కిస్తారు అనమాట. అంటే వెజ్ ఉంటదని చెప్పినా కదా. ఇంకా ఇక్కడ మా పిన్ని వాళ్ళు పూర్ణం పెట్టిస్తే మా అమ్మమ్మనేమో భక్షాలు కారుస్తుంది. అమ్మమ్మ అయితే ఫస్ట్ టైం వీడియోలోకి రావడము, కానీ భలే కోఆపరేట్ చేసింది. అస్సలు నేను రానని అనలేదు. ప్రతి ఒక్కరు కూడా అట్లనే వచ్చింది వీడియోలకి. నాకు భలే హ్యాపీ అనిపించింది. వీళ్ళ పనిలో వీళ్ళు ఉంటుంటే ఇంటి ఆడపిల్ల ఉంటది కదా, అంటే ఈ ఊరు నుంచి వేరే ఊరికి ఇచ్చేస్తారు కదా. ఇంకా ఇంటి ఆడపిల్ల పుట్టింటికి వచ్చి పుట్టింటికి గడప కడుగుతాయి అనమాట. ఇక్కడ మా అత్తమ్మ కడప కడిగి బొట్లు పెట్టి ముగ్గేసి పసుపు కుంకుమ పెట్టింది. ఆ తర్వాత కడప మొక్కి ఇంట్లోకి అడుగు పెడతారు అనమాట. అత్త మామ ఇద్దరు వచ్చేసిండ్రు. ఇంకా తర్వాత ఇంటి వాళ్ళు ఉంటారు కదా, ఇంకా మా పిన్ని బాబాయ్ కూడా ఇంకా ఇంటికి గుమ్మడికాయ తొన్నం మంచిగా దిష్టి తీసి గుమ్మడికాయ కొడతారు అనమాట. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంట్లో చేస్తారంట. ఇంకా వాళ్ళు కూడా కుడికాయలు పెట్టి ఇంట్లోకి అయితే వచ్చేసిండ్రు. అత్తమ్మ ఇంటి ఆడపిల్ల కాబట్టి మా పిన్ని అత్తమామలకి బొట్లు పెట్టి ఇట్లా మా అత్తమ్మకి చీర పెట్టింది అనమాట. దాని తర్వాత పిన్ని బాబాయ్ ఇద్దరు కలిసి అత్తమ్మల కాళ్ళు మొక్కాలనంట. వాళ్ళ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే రెడీ అయి కూర్చున్నాము. ఇంకా తర్వాత మళ్ళా ఒడిబియ్యం ఉంటుంది ప్రాసెస్. ఇదే ఈ పండుగకి మెయిన్ ఇంపార్టెంట్. ఇద్దరు నాన్నమ్మ తాత అనమాట. నాన్నమ్మ తాతకి నాన్నమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ ఇట్లా బియ్యం పోసింది అనమాట బట్టలు పెట్టి. నాన్నమ్మ తాత వాళ్ళకి పెట్టిన తర్వాత అమ్మమ్మ తాతనేమో ఇక్కడ పిన్ని వాళ్ళ ఇద్దరికి బట్టలు పెడుతున్నారు. 3వ రోజు పండుగకి అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇట్లనే ఉంటది అనమాట సందడి. ముఖ్యంగా పిల్లలతో అయితే భలే ఇది ఉంటది. ఇంకా వీళ్ళ పని అయితే అయిపోయిన తర్వాత పిన్ని వాళ్ళకి ఇక్కడ బట్టలు పెట్టిరు కదా, ఇక్కడ పక్కనేమో పిన్ని వాళ్ళకి బియ్యం కలుపుతున్నారు. వడి బియ్యము ఇట్లా కలుపుతారు అనమాట. వడి బియ్యము మేబీ అందరి ఇట్లనే ఉండొచ్చును. ఇంకా తర్వాత బియ్యం పోస్తున్నారు పిన్ని బాబాయ్కి ఇద్దరికి. నేనైతే ఫస్ట్ టైం ఇట్లా వడి నించడము ఎప్పుడు నించలేదు. మా అక్క అయితే బాగానే నించింది అనుకుంటా. ఇంకా నేను మా అక్క అయిపోయిన తర్వాత పిన్ని బాబాయ్ ఇద్దరు బయటికి వెళ్ళి ఇట్లా కడపకి బొట్లు పెడతారు. పెట్టి కడప మొక్కి మళ్ళా బయటికి పోయి సూర్యుడిని చూసి ఇంట్లోకి వస్తారంట. ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ 5 మంది ముత్తైదులు కలిసి ఇట్లా బియ్యం మళ్ళా కిందికి దింపి హారతిస్తారు. ఇక్కడ పాట కూడా పాడతారని ఎవరు పాడైతే ఏం పాడలేదు ఎందుకో మరి. అసలు ఇంత ఎండలు ఉన్నాయి కదా, ఇంత ఎండలకు కూడా ఇంట్లో దీపాలు పోతాయని ఫ్యాన్ బంద్ చేసి కూలర్ బంద్ చేసి కూర్చోబెట్టిరు. అసలు ఉండడానికి అయితే భలే ఇది అయిపోయింది. ఎప్పుడు బయటకు పోయి పడాలా అన్నట్టు అనిపించింది అందరికి. మా పిన్ని ఇంటికి వచ్చిన అందరికి ఇట్లా చీరలు పెట్టింది ప్రతి ఒక్కరికి. మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఊర్లో సాయంత్రం నుంచి అందరు బోనాలు వెళ్తారు అనమాట. నేను అక్కడ లేకుండా అందుకే ఇంకా వీడియో రికార్డ్ చేయలేదు. ఇంకా నేనైతే వెళ్ళే టైం వచ్చేసింది. రెడీ అయిపోయినాను. అందరు ఉంటారు, నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ లో చెప్పండి. ఇంకా మేము అందరం కలిసి భలే ఎంజాయ్ చేసాము. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అందరూ. బాయ్.